గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు బాలాజీ చిరబైన. మీరు చూస్తున్నారు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుండి మరిన్ని నోటిఫికేషన్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం ఒక స్ట్రక్చర్, పాలిటిక్స్ సంబంధించి ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకున్నాం. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు కానీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు కానీ, అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అఖిల భారత సర్వీస్ల వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్న ఈ పాలిటీ క్లాసు. పాలిటీని ఒక కొత్త విధానంలో మీ మెదడులో చెప్పించే ప్రయత్నం నేను చెప్పినాం కాబట్టి కొంత స్పీడ్గా రౌండప్ చేసుకుంటూ మిగతా విషయాలు ముందుకెళ్దాం. పాలిటీ అనేది ప్రధానంగా 3 భాగాలుగా చూసుకోవచ్చు చెప్పినాం. ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకున్నప్పుడు బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1వ భాగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2వ భాగం, 3వది ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఈరోజు చాలామంది అభ్యర్థులు కింద కామెంట్ బాక్సుల్లో ఏమని పోస్ట్ చేశారంటే, కొంతమంది బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పండి అని, కొంతమంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పండి అని, కొంతమంది తెలివైన అభ్యర్థులు ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పండి అని అడగడం జరిగింది. ఎందుకంటే ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రతి పిన్ టు పిన్ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పడంతో ఎక్కువగా ఇక్కడ స్ట్రెచ్ చేయమని చెప్పడం జరిగింది. అయితే సైంటిఫిక్ అప్రోచ్మెంట్లో భాగంగా కూడా ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ప్రతిసారి సపోజ్ ఇక్కడ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసినప్పుడు ఇక్కడ దాదాపుగా చట్టాల పరిధి ఎక్కువగా ఉంటుంది. రాజ్యాంగ రచనాకాలం, రాజ్యాంగ పరిషత్ వంటి అంశాలు చూసుకోవచ్చు. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ ప్రావేశిక, దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డప్పుడు 1950 జనవరి 26 అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి 22 భాగాలు, 8 షెడ్యూల్స్, 395 అధికరణలు, ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము మార్చుకున్నటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు అంటాం. ఇంగ్లీష్లో అయితే అమెండ్మెంట్ యాక్ట్స్ అంటాం. అవి చాలా పుస్తకాల్లో ఏఏగా కూడా అమెండ్మెంట్ యాక్ట్ ఏఏగా పిలువబడడం జరుగుతుంది. అయితే ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ తర్వాత జరిగినటువంటి మార్పుల ఆధారంగా 425 చట్టాలు, 25 పార్ట్స్, 12 షెడ్యూల్గా ఉండడం జరిగింది. 101 రాజ్యాంగ సవరణ చట్టాలుగా, 102 రాజ్యాంగ సవరణ చట్టాలుగా, రీసెంట్గా 102వ రాజ్యాంగ సవరణ చట్టం బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగింది. ఇది అండి ఈ విధంగా. దాంతోపాటు ఇంకా కొంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇచ్చినటువంటి సుప్రీం తీర్పులు, సుప్రీం కేసులు కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు ఇవి కూడా ఒక 50 to 60 ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి. అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. 50 to 60 కేసులు ఉంటాయి. 102 రాజ్యాంగ సవరణ చట్టాల్లో దాదాపుగా కొన్ని 50 వరకు రాజ్యాంగ సవరణ చట్టాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. 25 భాగాలు ఇది అండి. అయితే ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మళ్ళీ 2 భాగాలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి రాజ్యాంగానికి అనుగుణంగా జరిగినటువంటి మార్పులు, అంటే రాజ్యాంగ సవరణ పద్ధతులు అంటాం అవి 5. ఇంకా రెండవది రాజ్యాంగానికే కాకుండా రాజ్యాంగానికి అనుగుణంగా జరిగినటువంటి, అంటే ఒకటి రాజ్యాంగ మార్పులు, 2 రాజ్యాంగానికి అనుగుణంగా జరిగినటువంటి మార్పులు. ఒకటి రాజ్యాంగానికి జరిగిన మార్పులు, రెండవది రాజ్యాంగానికి అనుగుణంగా అంటే కొన్ని సాధారణ చట్టాలు చూసినట్టయితే సపోజ్ 1955 అంటరాని నిషేధ చట్టం కావచ్చు, 1976 పౌర హక్కుల పరిరక్షణ చట్టం కావచ్చు, 1976 సమాన వేతనాల చట్టం కావచ్చు, 1976 వెట్టి చాకిరీ నిషేధ చట్టం కావచ్చు, 1989 ఆకృత్యాల నిషేధ చట్టం కావచ్చు, అదేవిధంగా 2013 నిర్భయ చట్టం. అంటే ఒక సాధారణ చట్టాలు అన్నట్టు. ఇవి రాజ్యాంగానికి చేసినటువంటి సవరణలు కాదు. ఇవి రాజ్యాంగానికి సవరణ చేయాలంటే పార్లమెంట్లో ఉన్నటువంటి 2/3 మెజార్టీతోటి సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ తోటి. కానీ సాధారణ చట్టాలు రూపొందించేటప్పుడు మాత్రం 1/2 మెజార్టీతో మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన సంబంధం. సో ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగానికి జరిగిన మార్పులు ఒకటి, రాజ్యాంగానికి అనుగుణంగా జరిగినటువంటి మార్పులు ఒకటి. ఇది ఈ విధంగా డివైడ్ చేసుకుని చదవచ్చు. అయితే ప్రధానంగా మనం ప్రతిసారి ఏం చేస్తామంటే, ఇది సైంటిఫిక్ అప్రోచ్మెంటో లేకపోతే కాంటెంపరీ ఇష్యూస్ కాబట్టి వెనక నుంచి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆఫ్టర్ అంటే 102వ రాజ్యాంగ సవరణ ఏంటి, 101వ రాజ్యాంగ సవరణ ఏంటి, ఎందుకంటే ఫస్ట్ కాంటెంపరీ ఇష్యూస్ మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ విధానంలో ఇది వెనక నుంచి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మాత్రం ప్రారంభం బిగిన్ టు ఎండ్, ఇట్లా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది అంశాలు ఒకసారి మీకు అసలు బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ అంశాలు మనం చదవాల్సిన అవసరం ఉంది, ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది చూద్దాం. దాంట్లో భాగంగా రోజు ఒక చట్టం. ఈరోజు ఒక 1773 రెగ్యులేటింగ్ యాక్టు, 1784 ఫిట్స్ ఇండియా యాక్టు, వీలైతే 2 యాక్టులు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత
ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా కొంత భాగం వెనక నుంచి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. చూడండి, బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రధానంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కాంచి చదవాల్సిన అవసరం ఉంటుంది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, క్రమబద్ధీకరణ చట్టం లేదా నియంత్రణ చట్టం అంటాం కదా, రెగ్యులేటింగ్ యాక్ట్ కాంచి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, అదేవిధంగా ఇంకా ఏమేమి ఉన్నాయి ఒకసారి మీకు అవుట్లుక్ చూద్దాం. బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు చదవాల్సిన అంశాలు ఏంటండి? 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్, ఫిట్స్ ఇండియా చట్టం అంటాం. ఫిట్స్ ఇండియా చట్టం, నాకు తెలుగు మీడియం అభ్యర్థిని కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు, నేను మ్యాక్సిమం తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంగ్లీష్ వర్డ్స్ అక్కడక్కడ పాలిటీ ఇంగ్లీష్ పదాలను మాత్రం పాలిటీలో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంగ్లీష్ పదాలు కావాలి కాబట్టి ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఫిట్స్ ఇండియా యాక్ట్ ఒకటి 1784, అదేవిధంగా 1793 మొదటి చార్టర్ చట్టం, 1813 అంటే చార్టర్ చట్టాలకు 20 ఇయర్స్ గ్యాప్ ఉంటుందండి. ప్రతి చార్టర్ చట్టానికి మొత్తం 4 చార్టర్ చట్టాలు ఉంటాయి. ప్రతి చార్టర్ చట్టానికి 20 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. 1793 మొదటి చార్టర్ చట్టం, 1813 రెండవ చార్టర్ చట్టం, మళ్ళీ ఒక 20 ఇయర్స్ కలిపితే 1833 మూడవ చార్టర్ చట్టం, 1853 నాలుగవ చార్టర్ చట్టం. ఈ 4 చార్టర్ చట్టాలు, మొదటిది 73 రెగ్యులేటింగ్ యాక్ట్, రెండవది 1784 ఫిట్స్ ఇండియా చట్టం, మూడవది వచ్చేసి 4 చార్టర్ చట్టాలు. ఈ ఓరియంటేషన్లో చదవాలి. ఇది 3, ఇదంతా కూడా మూడవ భాగంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1, 2, 3. ఇక 4వది, ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు భారత్లో ప్రారంభమైందో కొంత ఈ ఈస్ట్ ఇండియా ఏదైతే అంటున్నామో ఇండైరెక్ట్ పాలన ఏదైతే ఉందో, బ్రిటిష్ వారి పాలన ఇండైరెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్ష పాలనలోకి, ప్రత్యక్ష పద్ధతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి 1858 భారత రాజ్యాంగ చట్టం రూపొందించడం జరిగింది. 1857లో వచ్చింది కదా, 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చింది కాబట్టి ప్రత్యక్ష పాలనలోకి ఇంకా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అయితే బాలేదు అన్న ఉద్దేశంలో 1858 భారత రాజ్యాంగ చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వాటితో పాటు కొన్ని కౌన్సిల్ చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. కౌన్సిల్ చట్టాల్లో భాగంగా 1861 కౌన్సిల్ చట్టం, 1891 కౌన్సిల్ చట్టం, 92 కౌన్సిల్ చట్టం, 1909 కౌన్సిల్ చట్టం. ఎన్ని ఉన్నాయండి కౌన్సిల్ చట్టాలు? 1861, 1892, 1909, 1909. ఎందుకు ఈ విధంగా చెప్తున్నంటే 2012 ఆ టైంలో సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్రింది వాన్లో కౌన్సిల్ చట్టాలు ఏవి, క్రింది వాన్లో చార్టర్ చట్టాలు ఏవి, క్రింది వాన్లో భారత ప్రభుత్వ చట్టాలు ఏందని క్వశ్చన్ రావడం జరిగింది మనకు. అందుకనే ఆ మెథడ్ ఓరియంటేషన్ అని బట్టి ఆ విధానంలో ఆ మెథడ్లో చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పటి వరకు ఏదైతే చెప్తున్నామో ఈ కౌన్సిల్ చట్టాలు, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టాలు 1919 భారత ప్రభుత్వ చట్టం, అదేవిధంగా 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ రెండు కూడా భారత ప్రభుత్వ చట్టాలుగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత 1947లో భారత స్వతంత్ర చట్టం గురించి చదవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఒక విషయం. దీంతో పాటు ఇవే కాకుండా ఇంకా కొన్ని అంశాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. అది ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కొంత చదివే వెసులుబాటు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక్కసారి అది చదివే విషయాలు ఏంటో చెప్తా. 1927 సైమన్ కమిషన్, 1928 నెహ్రూ నివేదిక, 1930, 31, 32, 1929 ఈ కాలం మధ్య 1929 నుంచి 1932 మధ్య జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కమ్యూనల్ అవార్డుకు సంబంధించి. అదేవిధంగా ఎంసివిఆర్ ప్లాన్స్ అని నేను ఒక కోడ్ పెట్టడం జరిగింది. ఎంసివిఆర్ ప్లాన్స్ అని ప్రతి కోడ్ని ఒక టిప్గా వీడియోలో పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తా. మళ్ళీ కూడా ఎక్కడెక్కడైతే కోర్స్ చెప్తున్నా ఆ కోర్స్ని ఒక్కొక్క వీడియోగా 2 minutes 3 minutes వీడియోగా దాన్ని అర్థవంతంగా వివరించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే ఎంసివిఆర్ ప్లాన్ వినండి. ఎంసివిఆర్ ప్లాన్లో ఎం అంటే మౌంట్ బ్లాటన్ ప్లాన్ 1947, సి అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, వి అంటే వేవల్ ప్లాన్ 1945, ఆర్ అంటే రాజగోపాలాచారి ప్లాన్ 1944, సివిఆర్ ప్లాన్స్ అని అన్నాం. సో ఇది అన్నట్టు రాజగోపాలాచారి 44, వేవల్ ప్లాన్ 45, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 46, మౌంట్ బ్లాటన్ ప్లాన్ 47. ఈ అంశాలే బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వీటితో పాటు ఇంకో అంశం ఏంటంటే, వీటితో పాటు చదవాల్సిన ఇంకో అంశం ఏంటంటే భారత రాజ్యాంగ ఏర్పాటు కొరకు ఏర్పడినటువంటి భారత రాజ్యాంగ పరిషత్తు అది ఒకటి చదివితే మనకు బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ ఓరియంటేషన్ ఏం కాదు. ఇది అఖిల భారత సర్వీస్లో మాత్రం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ప్రిలిమినరీలో కంపల్సరీ ఇక్కడ నుంచి 2-3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు కూడా గ్రూప్ 2లో కానీ లేదా గ్రూప్ 3లో కానీ
ఇక్కడ ఉన్నటువంటి వేరు వేరే ఇతర ఎగ్జామ్స్లో 1 నుంచి 3 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఈ భాగాన్ని అయితే తూచా తప్పకుండా కంపల్సరీ ప్రతి అంశం ఇంపార్టెంట్. ఈ భాగంలో కొంత ఎలిమినేషన్ మెథడ్ విధానంలో చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇది బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పాను కదండి. ఇదంతా చట్టాలు ఒక పార్ట్ అయితే, రెండవ పార్టు భారత రాజ్యాంగ పరిషత్తు. ఈ రోజుకు సంబంధించి బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి, ఫిట్స్ ఇండియా యాక్ట్ గురించి వీలుంటే చూసే ప్రయత్నం చేద్దాం. ముందైతే రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి చూద్దాం. రెగ్యులేటింగ్ యాక్ట్లో అసలు ఏం తీసుకొచ్చారు, రెగ్యులేటింగ్ యాక్ట్లో మరి తీసుకొచ్చినప్పుడు నిజంగా అది ఇంప్లిమెంటేషన్ అయిందా, దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక వీడియోలో ఎక్కువ సబ్జెక్ట్ అందియాలి కాబట్టి చాలా స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏదో స్లోగా కూడా చెప్పొచ్చు, కొంతమంది అభ్యర్థులు స్లోగా చెప్పండి అని అడగడం జరిగింది, కానీ అది వీడియోలో సాధ్యపడదు. ఇంత వీడియో ఇంత ఎంపీ పెట్టి మీరు కేటాయించి వీడియో చూస్తున్నప్పుడు అది సాధ్యమయ్యే విషయం కాదు. స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తే అవసరమైతే 2 సార్లు ప్లే బ్యాకింగ్ విధానంలో అయినా మీరు చూసుకోవచ్చు. ఇది ఒకటి. అయితే 1773 భారత్లో మొట్టమొదటి లిఖితపూర్వక చట్టం ఇది. రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం, క్రమబద్ధీకరణ చట్టం అంటాం, నియంత్రణ చట్టం అని కూడా అనవచ్చు. రెగ్యులేటింగ్ యాక్ట్ భారత్లో మొట్టమొదటి లిఖితపూర్వక చట్టం ఇది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. మరి ఎవరి కోసం చేసారు, ఎందుకోసం చేసారు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి, అయితే ఇది ఎవరి కాలంలో ఏర్పడిందని అడగచ్చు. అప్పటికి ఉన్నటువంటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్, బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్, ఏం పేరండి, లార్డ్ నార్త్ ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఎందుకోసం చేసారు ఇక చూడండి. ఒక్క 4 పాయింట్లలో దీన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి లోపాలు కూడా చూద్దాం. ఒకటి, భారత్లో అప్పటి వరకు వ్యాపార వాణిజ్యాలు చూసుకునేటటువంటి ఈస్ట్ ఇండియా ప్రభావాన్ని నియంత్రించడం కోసం దానికి బిజినెస్ వ్యవహారాలతో పాటు దానికి రాజకీయ వ్యవహారాలను కూడా కట్టబెడుతూ దాని మీద నియంత్రణ అధికారాన్ని తీసుకునే ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈ బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ ఇండియా కాలంలో జరిగినటువంటి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఈస్ట్ ఇండియా యొక్క పాలనను, ఈస్ట్ ఇండియా యొక్క ఆ బిజినెస్ వ్యవహారాలను నియంత్రించడం కోసం చేసుకున్నటువంటి మొదటి చట్టంగా చెప్పుకోవచ్చు. ఏమిటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణ కోసం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణ మొదటి పాయింట్, ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణ. రెండవది మద్రాసు, బొంబాయి, అదేవిధంగా బెంగాల్. ఈ 3 కూడా ప్రెసిడెన్సీలుగా ఉండేది. ఈ 3టికి కూడా గవర్నర్స్ ఉండేది, గవర్నర్. అయితే ఈ విధంగా ఉన్నటువంటి దీన్ని కేంద్రీకృత పాలన అంటే ఈ బెంగాల్ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రీకృత పాలనకు ఈ చట్టం బీజం వేసింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్ని కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చింది. బెంగాల్ గవర్నర్ ఏమని మార్చింది, బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చింది. ఇది రెండవ పాయింట్. ఫస్ట్ది ఈస్ట్ ఇండియా పాలనని నియంత్రణ చేయడానికి తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టం ఇది. రెండవది ఈ బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా మారుస్తూ 1+4 అంటే ఈ 1+4 అంటే 1 అంటే బెంగాల్ గవర్నర్ జనరల్, 4 అంటే 4 సభ్యులు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసింది బెంగాల్. సో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి బొంబాయిని మద్రాసును కూడా తీసుకురావడం జరిగింది. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి చూడండి. థర్డ్ పాయింట్ ఫస్ట్ది నియంత్రణ అన్నాం, రెండవది బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి అన్నాం, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్, ఇదొకటి. ఇక మూడవ పాయింట్ వచ్చేసి భారత్లో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో భాగంగా 1774లో భారత్లో మొదటి సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగింది. ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్, మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. ఇది మూడవ పాయింట్. సో ఇక నాలుగవ పాయింట్ వచ్చేసి, అంటే ఈ నాలుగవ పాయింట్ కూడా ఈ ఏదైతే ఈస్ట్ ఇండియా నియంత్రణ అన్నామో అదే వస్తుంది. 20 సంవత్సరాల వరకు దాని వ్యాపారాన్ని గుత్తాధిపత్యాన్ని, పూర్తి వ్యాపార గుత్తాధిపత్యం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ 20 సంవత్సరాల కాల పరిమితి విధించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి
వాళ్ళ వ్యాపార గుత్తాధిపత్యం ఒక 20 ఏళ్ళ వరకు మీరు చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఇవి 4 పాయింట్లు అండి. ప్రధానంగా 3 పాయింట్లుగా చూడొచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నియంత్రించడానికి, రెగ్యులేటింగ్ చేయడానికి, క్రమబద్ధీకరించడానికి తీసుకొచ్చిన చట్టం. లార్డ్ నార్త్ తీసుకొచ్చిండు. రెండవది మద్రాస్, బాంబే, బెంగాల్ 3 ప్రెసిడెన్సీలని బెంగాల్ ప్రెసిడెన్సీ భాగంగా దాని కిందికి నియంత్రణలోకి తీసుకొస్తూ బెంగాల్ గవర్నర్ని కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. మూడవది 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. నాలుగవది ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి ఏదైతే గుత్తాధిపత్యం ఉందో దాన్ని 20 సంవత్సరాల కాలంలోనే దా కాల పరిమితి నిర్ణయించడం జరిగింది. ఇది రెగ్యులేటింగ్ యాక్ట్కి సంబంధించిన విషయం. ఈ విధంగా రోజు ఒక చట్టం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక దీంట్లో లోపాలు ఏందనేది చూద్దాం ఒకసారి. మరి రెగ్యులేటింగ్ యాక్ట్లో నిజంగా సక్సెస్ అయిందా? ఎందుకు ఫెయిల్యూర్ అయింది రెగ్యులేటింగ్ యాక్ట్? మరి ఇది ఫెయిల్యూర్ కావడం వల్ల వచ్చినటువంటి చట్టం ఏంది అనేది చూద్దాం. ఇది ఫెయిల్యూర్ కావడం వల్ల 1784 ఫిట్స్ ఇండియా చట్టం వచ్చింది. ఫిట్స్ ఇండియా చట్టం అది సర్ విలియం ఫిట్స్, అప్పటికి ఉన్నటువంటి బ్రిటిష్ ప్రధాని విలియం ఫిట్ తీసుకొచ్చింది కాబట్టి సర్ విలియం ఫిట్స్ ఆయన పేరు మీదనే ఫిట్స్ ఇండియా చట్టం అంటాం. ఇది మాత్రం రెగ్యులేటింగ్ యాక్ట్ మాత్రం లార్డ్ నార్త్ తీసుకొచ్చిండు. అయితే మరి రెగ్యులేటింగ్ యాక్ట్లో కొద్దిగా చిన్న లోపాలు ఏందనేది చూద్దాం ఒకసారి. ఒక 3 అంశాలు 2 అంశాలు ఉంటాయి రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలు. రెగ్యులేటింగ్ యాక్ట్ లోపాలు నేను ఎప్పుడు ఎక్కడ కూడా టీచ్ చేయలేదు, ఫస్ట్ టైం నేను మీకు టీచ్ చేయడం కాబట్టి చిన్న తప్పులు నా రైటింగ్లో కొంత పూర్తిగా ఉండకపోవచ్చు, మీకు అర్థవంతంగా ఉండకపోవచ్చు, రోజు ఇంప్రూవ్ అయ్యే. రెగ్యులేటింగ్ యాక్ట్ సంబంధించిన సమాచారం. రెగ్యులేటింగ్ యాక్టు లోపాలేంటి, ఆ లోపాల కారణంగా ఎలాంటి చట్టం తీసుకొచ్చారు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫిట్స్ ఇండియా చట్టం వచ్చింది. ఆ లోపాలు ఒక 3 పాయింట్లలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో తీసుకొద్దాం. వీడియో నిడివి ఎక్కువైంది కాబట్టి ఈరోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ రోజుకు ఒక 2-3 వీడియోలన్నా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చాలా షార్ట్గా ఎంత చెప్పాలనుకున్నా చాలా టైం అనేది అవుతుంది, ఇది మీకు తెలిసిన విషయమే. రేపటి క్లాస్లో కానీ ఈరోజు ఈవినింగ్ క్లాస్లో కానీ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఆ ఫిట్స్ ఇండియా చట్టం ఏంటి, దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రారంభిద్దాం. ఇదే అండి మీ బాల చిరబైన. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ ఛానల్ని ఉన్నటువంటి వీడియోలు మాత్రం ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇది అండి.